ఏమైంది డల్లు కూర్చున్నావు? అవును సార్, ఇప్పుడు దాకా ఎక్కడ పోయి వచ్చినావు? నేనేటికి పోయినా బయటికి ఇట్లా తిరగొద్దామని బయటికి పోయిన రోడ్డు మీద. అంటే నువ్వు ఫోన్లో మాట్లాడి వచ్చినావు కదా ఆమెతోటి బయటికి వెళ్ళి. నేను ఉమ్. అంటే ఇంటి నుంచి బయటికి పోతే ఎవరితో మాట్లాడనీకేనా? నువ్వు మాట్లాడే వచ్చినావు, ఆమె ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేయకే ఇప్పుడు దాకా మా వైఫ్ వచ్చేసింది అని నువ్వు ఆమెకి ఎప్పుడో ఫోన్ చేసి చెప్పినావు కాబట్టి ఇంటికి వచ్చినావు. అరే బయటికి పోతేనే బయటికి పోయినావు, ఆమెతోటి మాట్లాడే వచ్చినావు నువ్వు. ఎవరు ఆమె? ఈ మాట నేను అడగాలి, ఈ క్వశ్చన్ నేను అడగాలి. నువ్వే చెప్తున్నావు. మాట్లాడినావు, నేను విన్నా, అవన్నీ అయిపోయినాయి. ఆమె ఎవరితో ఎవరితో నువ్వు నాకు ఫోన్ చేసినావు? చేసినా కానీ నువ్వు మాట్లాడి ఎప్పుడు డిలీట్ చేసినావు. అదే నేను ఎట్లా పట్టుకోవాలి? నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా లేదా? అయితే నీకేమైనా మోసం చేస్తున్నాను? మోసమే చేస్తున్నావు కదా. ఇది సరే చూపి నిరూపించు. సరే నేను మోసం చేస్తున్నాను ఒప్పుకుంటావు. నేను బయటికి జస్ట్ రోడ్డు మీద పోయి వచ్చిన. నేను రోడ్డు మీదనే నువ్వు మాట్లాడి వచ్చినావు ఆమెతోటి. ఎవరు ఎప్పటి నుంచి ఫోన్ ఏం వాడదు, నువ్వే తీసుకో. బయటికి పోయినా కాదు, ఏమైనా అంటే అట్లా అంటావా? ఫస్ట్ మాట్లాడింది ఎవరు, ఆమె ఎవరు, నాకు ఎందుకు మోసం చేస్తున్నావు? ఫస్ట్ ఆ మ్యాటర్ చెప్పు. లేనిపోని డౌట్ పెట్టుకోకు, టెన్షన్ ఖరాబ్ చేయకు. అవునా?